ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలవి కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. 6 గ్యారెంటీల గురించి అడిగితే బూతుల భాష వాడుతున్నారన్నారు. రేవంత్ కు వచ్చింది బూతుల భాష ఒక్కటేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పు కేవలం 2.80 లక్షల కోట్లేనని కేటీఆర్ చెప్పారు. వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవి గాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి ఈరోజు? నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి, ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులు ఎట్లుండే, మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదుకుండాలా, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలోని గారెడీ చేసిండు. గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఆ తొక్కుడులో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది.